హాయ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు నేను మీకు వచ్చేసి ఎగ్ కేక్ ఎలా చేయాలో సింపుల్ వేలో మీకు చూపించేస్తానమాట. నేను గ్లాస్ కొలతల్లో అయితే మీకు చూపించేస్తాను. మనం ముందుగా ఒక గ్లాస్ అయితే కోడిగుడ్లు చితక్కొట్టి పోసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆ గ్లాసు మెజర్మెంట్ తోటే గ్లాసున్నర నేను గోధుమ పిండి వేసి అయితే చేసేస్తున్నాను. అలాగే గ్లాసున్నర వచ్చేసి షుగర్ అయితే వేసేసుకోవచ్చు. కొద్దిగా యాలకుల పొడి, మీ ఇంట్లో కనుక వెనిలా ఎసెన్స్ ఉంటే కనుక వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే లేదు కాబట్టి నేను యాలకుల పొడి అయితే వేసేసాను. అది వేసినా సూపర్గా ఉంటుంది. అలాగే కొంచెం కడుపు నొప్పి సోడా అంటారు కదా, అది కూడా వేసుకోండి. అది వీడియో క్లిప్ మిస్ అయింది. అలాగే ఒక గ్లాస్ వచ్చేసి వెన్న అయితే తీసేసుకున్నాను నేను. మొత్తం అంతా కలిసేలా ఒక్కసారి అయితే బాగా స్మాష్ చేసేసుకోండి. మొత్తం అంతా కలిసేలాగైతే బాగా అయితే కలిపేసుకోవాలి. మనకైతే ఇలాగ ఉంటే సరిపోతుంది, వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత మనము గిన్నె అయితే పెట్టేసుకుందాము. గిన్నె కొంచెం వేడైతే చేసేసుకుందాం గ్యాస్ మీద. నేనైతే బాక్స్లో వేసేస్తున్నాను. ముందుగా బాక్స్ అంతా కొద్దిగా నెయ్యి అయితే మొత్తం అంతా కలిసేలా బాక్స్కి ఒకసారి మొత్తం కలిపేసుకోండి. అలాగే తర్వాత గోధుమ పిండి వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి. మీకు కనుక బటర్ పేపర్ ఉంటే కనుక వేసుకున్నా సరే పర్వాలేదు, లేకపోతే ఇలాగైనా చేయొచ్చు. ఆ బేకర్ని అంతా మొత్తం బాక్స్లో అయితే పోసేసుకున్నాను. అవి మనకి బబుల్స్ అవి లేకుండా 2-3 సార్లు అలా కొట్టుకుంటే సరిపోతుంది. అంతా ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. ముందుగానే మనం వేడైతే చేసేసుకున్నాం కదా, నేనైతే స్టీల్ గిన్నె అయితే పెట్టేసుకున్నాను. అడుగున ప్లేట్ వేసేసుకుని ఆ బేకరీ బాక్స్ మొత్తం దీంట్లో అయితే పెట్టేసుకుని కుక్ అయితే చేసేసుకోవాలి మనం. ఈ ప్రాసెస్ అన్నది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మూత అయితే పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాలు అయ్యాక 5 నిమిషాల దాకా కొంచెం ఐలోనే ఉంచుకొని ఐలో అయితే ఉంచుకోవాలన్నమాట 5 సెకండ్స్. మూత కూడా వేసేసుకుంటే మనకి ఆ వాటర్ ఏదన్నా ఉన్నా సరే ఆవిరిలా వస్తుంది కదా, అది దాంట్లోకి అయితే పడకుండా అయితే ఉంటుంది. మూత అయితే పెట్టేసుకొని దాని మీద ఆవిరి గట్ట బయటకు పోకుండా కొంచెం ఏదైనా బరువు పెట్టుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. ఒకసారి అన్నది చెక్ చేసేద్దాం ఎలా వచ్చేసిందో. మనకి ఇలా అంటుకుంటే చేతికి ఏమి అంటుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టేనండి. మీకు అంతగా డౌట్ ఉంటే మీరు ఒక్కసారి నైఫ్తో కుచ్చి చెక్ చేసుకున్నా సరిపోతుంది. మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నాకు ఇది మొత్తం మనకి ఉడకడానికి నాకు 1/2 అవర్ అయితే పట్టేసింది. సిమ్లో ఉడకాలి కదా. ఫైనల్గా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే తీసేసుకోవాలన్నమాట. మన నైఫ్తో అడ్జస్ట్ అనేది అలాగ ఒక్కసారి అలా తీసేసుకుంటే మనకి కేక్ అన్నది ఇరగకుండా వచ్చేస్తుంది. అదిగా ఫైనల్గా కేక్ అయితే వచ్చేసింది.
చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే ఎంత క్రిస్పీగా అయితే కనిపిస్తుంది కదా. మనకి మీ పిల్లలకి స్నాక్స్ గట్టి ఏమి లేనప్పుడు సింపుల్ వేలుగా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట. ఎమ్మి ఎమ్మి కేక్ రెడీ. నేను గోధుమ పిండితోటే చేశానండి. మైదా పిండి అయితే అంత మంచిది కాదు కదా, గోధుమ పిండితో చేసినా సరే చాలా బాగా అయితే వస్తుంది అనమాట. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. కేక్ చూస్తేనే తినాలన్నంత కోరిక అయితే వచ్చేస్తుంది కదా. దాన్ని అయితే సింపుల్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు. చాలా సింపుల్గా అయితే వచ్చేసింది. చూడండి ఎంత క్రిస్పీగా అయితే ఉందో, మెత్తగా చాలా స్మూత్గా అయితే వచ్చింది. ఎమ్మి ఎమ్మి కేక్ అయితే రెడీ అయింది. మా అమ్మాయి అయితే టేస్ట్ చేస్తుంది అనమాట. కాలిపోయిందో తినేస్తుంది, ఆతో తాగదు కదా. సూపర్గా ఉంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అని చెప్తుంది అనమాట. మనకి ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో గట్టా వేసుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కదా. మీరు కూడా ఒకసారి అయితే ఇలాగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చూడండి ముక్కలు కూడా ఎంత అందంగా కట్ అయినాయో. మనకి ఇది బయటే ఒక 10 రోజులు అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.